హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నైతే మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసాం కదా! క్లాస్ 1 అనుకుని. ఈరోజు క్లాస్ 2 అండి. ఫ్రంట్ అయితే కట్ చేద్దాము. ఒక్క బ్యాక్ పీస్‌ని తీసుకుని ఈ మొత్తం 6 కట్ చేసాం కదా! ఇలా క్రాస్‌గా ఫ్రంట్ ముక్క అయితే కట్ చేసేద్దాము. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా బ్యాక్ ముక్కని క్రాస్‌గా వేసుకోవాలి. అయితే నిన్న మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు కస్టమర్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ ఆది బ్లౌజు ఏ సైజుది అని తెలుసుకోవడానికి టేపును బట్టి మనం నడు కొలతలు చెస్ట్ కొలతలు కొలిచి మనం తెలుసుకున్నాము. ఆ విధంగానే కట్ చేసాం. బ్యాక్ పార్ట్ మెడ ముక్కలండి ఇవి. హుక్స్ పట్టికి తాళ్ళ పట్టికి పనికొస్తాయని మీకు చూపిస్తున్నాను. అయితే నిన్న మనం ఈ బ్లౌజ్ని కట్ చేసాం కదా, మరి దీని సైజ్ ఎంత? 42 అని చెప్పాను. 42 సైజు, అలాగే మెడ కూడా చిన్నది 9 అని చెప్పాను కదా మీకు. దాని ప్రకారమే షోల్డర్ మార్కింగ్లు ఏ విధంగా తీసుకోవాలనేది, చంక కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చెప్పాను ఆల్రెడీ. అయితే చాలామంది సిస్టర్స్ చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజు బ్లౌజులకి ఏ విధంగా షోల్డర్ మార్కింగ్లు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ దాని మీద మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అయినప్పటికీ మరొకసారి ఆ వీడియోని చేసుకుందాము. రేపైతే స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మనం ఆ వీడియో చేసుకుందాం. చిన్న సైజులకి పెద్ద సైజులకి షోల్డర్ కొలతలు, చంక కొలతలు ఏ విధంగా తీసుకోవాలో చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే ఇది 42 సైజు కదా. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ ముక్కకి బ్యాక్ ఇలా క్రాస్గా వేసుకుని చుట్టూరు ఇలా లైన్లు గీసుకోవాలి. ముక్క కదిలిన మెజర్మెంట్లు అలాగే ఉంటాయి అనేసి ఇక్కడ హుక్స్ పట్టీని తీసుకుని ఇదిగోంటే షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నిలబెట్టి మెడ డ్రా చేసుకోవాలి. మీ ఆది బ్లౌజ్కి ఎంత మెడ ఉంటుందో ఫ్రంట్ మెడ అంతా ఈ విధంగా డ్రా చేసేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు కటింగ్ సులువుగా రావాలంటే నిన్న కట్ చేసినట్టు బ్యాక్ని కట్ చేయండి. ఈ రోజు ఫ్రంట్ కట్ చేసినట్టు ఫ్రంట్ అని కట్ చేయండి. పాయించు పైకి మార్కింగ్ చేశాను కదా, ఇది మెడ మొక్క కుట్టుకోవడానికి కానీ ఆ ఖర్చుని చూపించాను మీకు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ వరకే మీకు ఈ పట్టీ కొలత అనేది వస్తుంది. ఈ పట్టీ కొలత ఎంత ఉంది అసలు టేప్తో కొలవండి. మీరు బ్లౌజ్ మీద ఇలా టేప్ పెట్టి కొలిచేసుకోవడమే, ప్రతిదీ మీకు తెలిసిపోతుంది. చూడండి, ఈ క్రాస్ బెల్ట్ వరకే కొలవాలండి. పట్టీ కొలత ఎక్కడి వరకు వచ్చింది? 3 వచ్చింది. అయితే మరి క్రాస్ బెల్ట్ని ఈ ఫ్రంట్ ముక్కని జాయిన్ చేస్తే ఖర్చు కావాలా కాదా? అందుకని 3.5కి మీ ఈ జాకెట్ పట్టీ కొలత ఉంది. ఓకేనా? మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఏ పార్ట్ దగ్గరైనా సరే మీరు ఇలా టేపును పెట్టి అది ఎంత ఉందో ఆ మెజర్మెంట్ని ఇలా మన బ్లౌజ్ మీద టిక్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే కటింగ్. పట్టీ కొలత అయితే అయిపోయింది కదా. ఇక ఫ్రంట్ సంక ఎత్తిని కొలిచేద్దాం. ఇక్కడ హ్యాండ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ పెట్టుకుని కింద క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది, అక్కడ వరకు ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఈ 6.5కి 1 ఇంచు కలపాలి. 6.5 7.5 అంటే మనం పైన చెయ్యి అతుకుతాము, కింద క్రాస్ బెల్ట్ అతుకుతాము కాబట్టి ఖర్చులతో పడంగా 7.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్కి సంక ఎత్తు ఉంటుంది, సంక వైపు పైకి వెళ్తుంది చూడండి, అదే సంక ఎత్తు. మళ్ళీ బ్యాక్కి సంక ఎత్తు ఉంటుంది, హ్యాండ్స్కి కూడా సంక ఎత్తు ఉంటుంది. ఇప్పుడు సంక ఎత్తు కొలత అయితే ఫ్రంట్కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి అతి ముఖ్యమైనది, అది కూడా ఫ్రంట్ ముక్కకి ఛాతి పొడవు అతి ముఖ్యమైనది. బ్యాక్ ముక్కకి మనకి పొడవు ఎంత ముఖ్యమైందో అలాగే ఫ్రంట్ ముక్కకి ఛాతి పొడవు చాలా ముఖ్యమైనది. దీన్ని సాగదీసి అస్సలు కొలవకూడదు. చూడండి, ఈ విధంగా పట్టుకుని షోల్డర్ మధ్యలో పెట్టి కింద పెద్ద డాట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ను వదిలేసి ఆ కుట్టు దగ్గర వరకు ఎంత వచ్చింది? 11.5 వచ్చింది. మరి 11.5కి 1 ఇంచు కలుపుకోవాలి. 12.5. ఎందుకు 1 ఇంచు కలిపాం మనం? పైన షోల్డర్ అతుకోవాలి, కింద క్రాస్ బెల్ట్ అతకాలి ఈ ఫ్రంట్ ముక్కకి. మరి ఖర్చులు కావాలి కదా, దానికోసం 1 ఇంచు కలిపి 11.5కి ఇంచు కలిపితే 12.5కి మార్కింగ్ చేసి ఈ 3 మార్కింగ్ని కలిపేస్తే మీకు క్రాస్ వస్తుంది. ఒక క్రాస్ వస్తుంది. క్రాసు బ్లౌజ్ అన్నట్టు ఫ్రంట్ ముక్క రెడీ అవుతుంది. పట్టీ కొలత టిక్ మార్కు, ఛాతి పొడవు టిక్ మార్కు, అలాగే సంక ఎత్తు టిక్ మార్కుని కలిపారు. అర్థమైందా? ఇప్పుడైతే ఒక 1/4 ఇంచు సంకలో ముక్కని ఈ విధంగా అటు షోల్డర్కి ఇటు చంకకి కలిపేశారనుకోండి, ఈ ముక్క తీయడం వల్ల, ఈ చిన్న ముక్క తీయడం వల్ల అక్కడ మనకి కుచ్చుల కింద రాకుండా సంకలో ఉంటుందని తీస్తాం కదా మనం సంకలో ముక్క, అదే అన్నమాట. ఓకేనా? ఇంతేనండి. ఫ్రంట్ ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీకు ఫ్రంట్ ఈ విధంగా తీసుకుంటేనే ఈజీగా ఉంటుంది. అలాగే బ్యాక్కి నిన్న టేప్ తోటి ఎలాగైతే ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీసుకుని క్లాత్ మీద కట్ చేసాం, అలాగా బ్యాక్ మెజర్మెంట్లు క్లియర్గాను అలాగే ఈజీగాను ఉంటాయి. ఇది ఇక్కడ మీకు ఫ్రంట్ ముక్క ఎలా తీస్తే ఈజీగా ఉంటుంది, బ్యాక్ ఎలా తీస్తే ఈజీగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో కొత్త వారికి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇదే.
మీకు ఈజీగా ఉండే పద్ధతే మీకు నేను నేర్పుతున్నాను. బ్యాక్ ముక్క చాలా ఇంపార్టెంటు. దాని ద్వారానే కదా ఫ్రంట్ ముక్కకి సంక కొలతలు, షోల్డర్ కొలతలు వస్తున్నాయి. అందుకే బ్యాక్ ముక్కని ఎప్పుడు కూడా టేప్ తోటి ఆ విధంగా ఆది బ్లౌజ్ మీద పెట్టి మెజర్మెంట్లు తీసుకుని క్లాత్ మీద టిక్ మార్కులు చేసి ఈ విధంగా కట్ చేయండి. కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. టేపుతో ఆది బ్లౌజ్ని కొలిచి ఆ కొలతలు బట్టి టిక్ మార్కులు చేసి కటింగ్ చేసేదే ఈ 3 రోజులు మీకు చెప్పే క్లాసెస్. మరి అసలు ఆ టేపుతో అవసరం లేకుండా మనం ఆది బ్లౌజ్తో మాత్రమే కటింగ్లు, స్టిచ్చింగ్లు చేసి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. అయినప్పటికీ దాని మీద కూడా మనం ఇంకో 3 రోజులు దానికి సంబంధించి అసలు టేపే అవసరం లేకుండా క్లాసులు దానికి కూడా చెప్పుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి మీకు ఆది బ్లౌజ్ మీద టేప్ పెట్టి టేప్ని యూజ్ చేసి ఏ విధంగా మెజర్మెంట్లు తీసుకుని కటింగ్ చేయొచ్చో మీకు తెలియడం కోసమే ఈ 3 రోజు క్లాసెస్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఆది బ్లౌజ్ మీద టేప్ పెట్టి మెజర్మెంట్లు తీయడం వల్ల ఒక ప్లస్ ఉంటుంది. ఏంటంటే మీరు సాగదీయకుండా మెజర్మెంట్లు తారుమారు చేయకుండా తీయగలుగుతారు మీరు టేప్ని ఉపయోగిస్తే. కొత్తవారు అదే మీకు కొంచెం సర్వీసింగ్ వచ్చాక మీరు బ్లౌజ్ని సాగదీయకుండా ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీయడం కూడా క్లియర్గా వస్తుంది. దానికి దీనికి తేడా అదే. చేయి చివర ఫోల్డింగ్కి చేతికుట్టికి ఒక లైన్ గీసి హైట్ని అయితే మెజర్మెంట్ చేశాను. ఆ లైన్ మీద పెట్టేసి హ్యాండ్ని చేయి చివర కొలత ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, 2 ఇంచులు ఖర్చుకు మార్కింగ్ తీసుకున్నాం. ఇది చెయ్యి సంక ఎత్తు ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, ఖర్చుకి ఎక్స్ట్రా పావించి పైకి మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసాను చెయ్యి హైట్ని. చెయ్యి హైట్ టిక్ మార్క్ని అలాగే సంక ఎత్తు టిక్ మార్క్ని రెండింటిని ఇలా కాస్త వంపుగా ఇలా తిప్పారంటే మీరు హ్యాండ్ కరువు చాలా బాగా వస్తుంది. మీరు టేప్ తోటి అయితే చాలా తిప్పలు పడాలి ఈ ప్లేస్లో, ఈ కరువు తిప్పే ప్లేస్లో అయితే. కానీ ఈ విధంగా మీరు ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఈ ఏదైతే క్లాత్ కట్ చేస్తున్నారో దాని మీద పెట్టుకుని ఈ విధంగా మెజర్మెంట్లు తీయడం వల్ల 1 నిమిషంలో మీరు హ్యాండ్ కటింగ్ చేయగలుగుతారు. అందుకోసమే మీకు ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్. ఎప్పుడు ఇలాగే చేయండి ప్రతి దానికి కూడా. మీకు ఈజీ అయింది చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే కొంచెం కొంచెం టక్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వరకు ఫోల్డ్ అవుతుంది ఈ ముక్క అని షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగా హ్యాండ్ పైన కట్ చేశాను అనమాట. మరి షేప్ బెల్ట్లు కూడా ఈజీ అయిన పద్ధతిలో కటింగ్ చేద్దాం. మీకు చెప్పేది ఈజీ అయిన పద్ధతి. ఫ్రంట్ కట్ చేసినా, బ్యాక్ కట్ చేసినా, షేప్ బెల్ట్లు కట్ చేసినా మీకు ఏది ఈజీగా ఉంటుందో అదే చెప్తున్నాను. చాలా రకాల పద్ధతులు ఉంటాయి కానీ ఈజీ అయిన పద్ధతే మీకు చెప్తున్నాను అనమాట. అర్థమైంది ఇప్పుడు మీకైతే? షేప్ బెల్ట్కి కింద 1/4 ఇంచు మార్కింగు, ఎదరో 1/4 ఇంచు మార్కింగు అలా మార్కింగ్లు చేసుకుని స్ట్రైట్ లైన్లు ఈ కార్నర్లో మీ ఆది బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని పెట్టేసి హైట్ని మెజర్మెంట్ చేయండి. హైట్ని ఎదర హైట్ని మెజర్మెంట్ చేసి ఇది వెడల్పును ఒక మార్కింగ్ చేసి మధ్యలో హైట్ని కూడా ఆ విధంగా మెజర్మెంట్ చేసి ఇలా కలిపేస్తే మీకు షేప్ బెల్ట్ మీ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా ప్రింట్ దిగినట్టు వస్తుంది అనమాట. ప్రతిదానికి 1/4 ఇంచు ఖర్చులు మాత్రం మర్చిపోవద్దు. ఈ 1/4 ఇంచు ఖర్చులు మనం కుట్టడానికి అవసరం కాబట్టి. ఓకేనా? అంటే 1/4 ఇంచు ఖర్చులు ఏవైతే పెట్టుకుంటామో ఆ 1/4 ఇంచు ఖర్చులు మనం కుట్టేసాక లోపలికి వెళ్ళిపోతాయి ఆ ఖర్చులు. అప్పుడు అసలు మిగులుతుంది బ్లౌజ్ అన్నమాట. అది అసలు కొలతలు మిగిలి బ్లౌజు రెడీ అవుతుంది. అది తేడా. ఇదిగోండి ఇక్కడైతే క్రాస్ బెల్ట్లు చాలా ఈజీగా కట్ చేస్తాం. హ్యాండ్స్ అయినా క్రాస్ బెల్ట్లు అయినా మీరు ఈ విధంగా ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేసేసుకోండి. చాలా ఈజీ పద్ధతి ఇదైతే. అదే బ్యాక్ ముక్క అనుకోండి, టేప్ని ఉపయోగించి మెజర్మెంట్లు తీసి నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఈజీ అనిపించేలాగానే కటింగ్లో ఎన్నో రకాల పద్ధతులు ఉండొచ్చు. కానీ మీకు ఏది ఈజీ అనిపిస్తుందో ఆ ఈజీ పద్ధతిని మీరు తెచ్చుకుని మీకు క్రాస్ బెల్ట్లో అది నచ్చిందా, క్రాస్ బెల్ట్ని ఆ విధంగా కట్ చేయండి. హ్యాండ్స్లో ఇది నచ్చిందా అది తెచ్చుకోండి. అలా మీరు బ్లౌజు పార్ట్ని కూడా మీరు ఈజీతనాన్ని గ్యాదర్ చేసి ఆ స్టైల్లో మీరు ఆ పార్ట్ని కట్ చేయడం అనేది పెట్టుకుంటే కటింగ్ చాలా ఈజీ అండి. పెద్ద కష్టమేం కాదు. నేనైతే హ్యాండ్ని 3 పీసులు కట్ చేశాను కదా ఇందాక, ఇంకా కర్మ 3 పీసులు కట్ చేస్తున్నాను. ఒకేసారి 6 పీసుల్ని కట్ చేయలేను కదా, ఈ కత్తిరి కూడా పెద్ద పోదును లేదండి. అయితే 3 డేస్ క్లాసుల్లో రేపొద్దున మనం స్టిచ్చింగ్ వీడియో పెట్టేసుకుందాం. ఫ్రంట్ ముక్కకి వేళ్ల కొలతలతోటి నేను డాట్లు వేస్తాను. అది చాలా ఈజీ అని మీ అందరికీ తెలుసు. ఆ విధానం కాకుండా
టేప్ తోటి ఎలా డాట్లు వేయాలనేది అడిగారు కదా చాలామంది సిస్టర్స్. తప్పకుండా దాని మీద ఇంకో వీడియో చేస్తాను. కానీ ఈ 3 డేస్ క్లాసులు మీకు ఈజీగా ఉండాలి కాబట్టి ఈజీ పద్ధతులనే గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి వేళ్ల కొలతలతోటే రేపు డాట్లు వేస్తానండి. రేపు పొద్దున్న స్టిచ్చింగ్ వీడియో వాచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.